సొంతంగా క్రీమ్స్ వాడడం అనేది ఎంతవరకు మంచిది అంటారు? సొంతంగా క్రీమ్ వాడడం వలన మంచి చాలా తక్కువ ఉంటుంది. అసలు మంచి ఉందో లేదో తెలియదు, కానీ చెడు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక ఫెయిర్నెస్ ఈ యుగం నడుస్తుంది. పిల్లలకు ముఖం మీద చిన్న మొటిమ వస్తే కూడా వాళ్ళు అదేదో జబ్బు వచ్చేసినట్టు ఫీల్ అవుతున్నారు. యాక్చువల్లీ యంగ్ ఏజ్ వాళ్ళకు మొటిమలు సహజంగా వస్తూ ఉంటుంది. అవి వస్తుంది, కొంచెం ఏజ్ పెరుగుతుంటే తగ్గిపోతూ ఉంటుంది, లేదా కాస్త ఫిట్నెస్ డైట్ అవి మెయింటైన్ చేసి కూడా తగ్గిపోతూ ఉంటుంది. హార్మోనల్ దాన్ని బట్టి కూడా ఉంటుంది అన్నమాట. అప్ అండ్ డౌన్ ఉంటాయి ఈ మొటిమలు ఇవన్నీ. కానీ దానికే వీళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళో, లేదంటే టీవీలో పేపర్లో చూసి, యూట్యూబ్లో చూసో, లేదంటే తెలవక ఎవరైనా ఆర్ఎంపీ ఇచ్చిందనో ఆయింట్మెంట్ ఏదో పూసుకుంటూ ఉంటారు. ఆ ఆయింట్మెంట్స్లో స్టిరాయిడ్స్ ఉంటాయి అన్నమాట. స్టిరాయిడ్ ఆయింట్మెంట్ నీకు ఇనిషియల్గా మంచి రిజల్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది, కానీ అది ఆ సమస్యని ఇంకా జటిలం చేస్తుంది, ఇంకా స్ట్రాంగ్ చేస్తుంటుంది. ఒకసారి ఆ స్టిరాయిడ్ ఆపేసిన తర్వాత ఫేస్ అంతా ఖరాబ్ చేసుకొని మళ్ళీ అంత డ్యామేజ్ అయిపోయి, మరకలు అంతా అయిపోయి, స్కిన్ అంతా పీక్కుపోయి అప్పుడు మా దగ్గరికి వస్తుంటారు అనమాట. ఇది సెల్ఫ్ మెడికేషన్తో. దీన్నే స్టిరాయిడ్ మిస్యూజ్ అంటాము. సో వాళ్ళకి తెలియక అట్లా ఆ సమస్యలు పడుతుంటారు వాళ్ళు. అందుకే చెప్పేది ఏంటంటే, ఎనీథింగ్స్ చర్మం మీద ఏది పెట్టాలన్నా ఒక చర్మం డాక్టర్ సలహా తీసుకొని వాడడం మంచిది. కొందరు ఏంటంటే అలోవెరా మంచిదని అలోవెరా పూసుకుంటారు, పసుపు మంచిదని కొందరు పసుపుతో కూడా రియాక్షన్ అయ్యి వచ్చే వాళ్ళు ఉంటారు. పసుపుతో కూడా చర్మం అంతా డ్రై అయిపోయి, చర్మం పగుళ్ళు అయిపోయి మా దగ్గరికి వస్తుంటారు అనమాట. సో అందుకే నాకు తెలిసి చర్మం మీద, స్కిన్ మీద సొంతంగా ఏ ప్రయోగం చేయకూడదండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ పార్ట్ మన బాడీలో. సో చర్మంని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ చర్మం చాలా విలువైంది, దానికి ఏదో ప్రయోగం చేయకండి. చర్మ వ్యాధి నిపుణుని దగ్గరికి వెళ్ళి మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే.